ఈ మధ్యకాలంలో కారణాలు ఏమైనా తాళి కట్టిన భర్తను చంపడానికి భార్యలు క్షణం కూడా ఆలోచించడం లేదు. ప్రియుడి కోసం ఎక్కువ శాతం మహిళలు భర్తలను చంపేస్తుంటే చిన్న చిన్న కారణాలను కూడా టాలరేట్ చేయలేకపోతున్నారు చాలామంది భార్యలు. ఒకప్పుడు భర్తతో పాటు అత్తారింటి వాళ్ళు పెట్టే వరకట్న వేధింపులు, టార్చర్ను ఎంతో ఓపికతో భరించే ఆడవాళ్లు గత కొన్నేళ్ల నుంచి కూడా తన వైల్డ్ నేచర్తో సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అఫైర్ల కోసం 7 అడుగులు కలిసి వేసినటువంటి భర్తను కూడా లెక్క చేయడం లేదు. దీనికి ఎన్నో బ్లూ డ్రమ్ములు, కుక్కర్ మూతల కేసులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ మహిళ 9 ఏళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను కాపురంలోకి అడుగుపెట్టిన 2 నెలలకే కానరాని లోకాలకి పంపించేసింది. పైగా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్ అయింది. అదెలా అంటే వాచ్ దిస్. వారిద్దరూ 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలను ఒప్పించి 2 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. భర్త ఐవీఆర్ఐ ఉద్యోగి కాగా భార్య జ్యోతి బస్ కండక్టర్. స్కూల్లో చదువుకునే రోజుల్లో చిగురించిన వీరి ప్రేమ పెద్దల ఆశీస్సులు పొందడానికి 9 ఏళ్లు పట్టింది. ఇన్నేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిద్దరి కాపురంలో హాయిగా సాగుతుందని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరూ అనుకున్నారు. కానీ కట్ చేస్తే పెళ్లైన 2 నెలల్లోనే అతడు ఆమె చేతుల్లో హతమయ్యాడు. ఆమె నిందితురాల్లా జైల్లోనే ఊచలెక్కిస్తోంది. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా షాక్కు గురయ్యారు. అంతలా ఏం జరిగిందనే డీటెయిల్స్లోకి వెళితే యూపీలోని బరేలీ జిల్లా ఇజ్జత్ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఎటావా జిల్లాకు చెందిన జితేంద్ర కుమార్ యాదవ్ ఐవీఆర్ఐ ఉద్యోగి కాగా జ్యోతి బస్ కండక్టర్. ఇద్దరు స్కూల్ రోజుల నుంచే ప్రేమించుకున్నారు. సుమారు 9 ఏళ్ల ప్రయాణం తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి గత ఏడాది నవంబర్ 25న వివాహం చేసుకున్నారు. బరేలీలో కాపురం పెట్టిన ఈ జంట వారి జీవితంలో 2 నెలలకే చిచ్చురేగింది. ఆర్థిక విభేదాలు వారి ఏళ్ల ప్రేమను కూడా చంపేశాయి. కేవలం 20,000 రూపాయల విషయంలో భార్యాభర్తలిద్దరి మధ్య కూడా తలెత్తినటువంటి విభేదాలు దారుణానికి దారితీశాయి. జితేంద్ర తన భార్యకు తెలియకుండా ఆమె బ్యాంక్ ఖాతా నుండి 20,000 డ్రా చేసి ఆన్లైన్ జూదం ఆడి ఆ డబ్బులను పోగొట్టాడు. ఈ విషయంపై జనవరి 26న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది కాస్త చినికి గాలివాన అయినట్లుగా తయారైంది. ఆవేశానికి లోనైన జ్యోతి తన తల్లిదండ్రులు, సోదరుడు దీపక్ను ఇంటికి పిలిపించింది. ఇక అందరూ కలిసి జితేంద్రపై దాడికి దిగారు. ఘర్షణ పెద్దదైంది. కంట్రోల్ తప్పిన భార్య జ్యోతి స్వయంగా భర్త గొంతు నులిమి చంపేసింది. తర్వాత ఈ దారుణాన్ని కప్పిపెట్టడానికి ఆత్మహత్యగా చిత్రీకరించింది. భర్త జితేంద్ర మేడకు మఫ్లర్ చుట్టి అందరూ కలిసి కిటికీ గ్రిల్కు వేలాడదీశారు. ఇక తన భర్త ఉరివేసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన జ్యోతి నాటకమాడింది. అయితే జితేంద్ర సోదరుడి ఫిర్యాదుతో పోలీసుల మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నివేదికలో అది ఆత్మహత్య కాదని, గొంతు నిలపడం వల్లే మరణించాడని తేలడంతో కూడా పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా అంతా బయటపెట్టి తన నేరాన్ని అంగీకరించింది జ్యోతి. ప్రస్తుతం పోలీసులు జ్యోతితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న ఆమె సోదరుడు దీపక్ కోసం గాలిస్తున్నారు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. కేవలం 20,000 కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను పెళ్లైన 2 నెలల్లోనే హతమార్చడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ ఉండగా ఆడవాళ్ళు ఇంత వైల్డ్గా మారుతున్నారేంటి, బఠానీళ్లు తిన్నంత ఈజీగా భర్తలను చంపేస్తున్నారేంటని నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.